కల్పించాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు మొదటి నుంచి. సో అది కామనే, వాట్ ఎవర్ ఒక పని చేసేటప్పుడు వస్తుంటాయి. బట్ ఇక్కడ టెక్నికల్ గా కొన్ని అంశాలని కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఎక్కడైతే ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రాల్లో అయితే ఉందో అక్కడ అధికార పార్టీలు మారిన సందర్భం ఉంది. అటు తమిళనాడులో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఆ మారిన సందర్భాలు ఉన్నాయి. ఎన్యూమరేషన్ తర్వాత ప్రభుత్వాలు మారాయి. అండ్ ఇంకొకటి రీసెంట్ గా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా మేము ఒంటరిగానే వెళ్తాం, ఖచ్చితంగా నెక్స్ట్ మేమే పవర్ లోకి వస్తామని చెప్తుంటే కూడా కాస్త ఈ ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే కూడా బీజేపీ కేవలం తనకు వ్యతిరేకంగా ఉన్న టార్గెటెడ్ ఓట్స్ ని కార్నర్ చేసి ఇలాంటి వాళ్ళను డీలిస్టింగ్ చేసి వాళ్ళని మాత్రమే తొలగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఒకవైపు మీ పైన ఉన్నాయి. సో ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. సునీత గారు, ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి పైన వారికి నమస్కారం. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ముందు నుంచి కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు ఏదో బీజేపీకి సంబంధం ఉన్నట్టుగా అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేకుండా జరుగుతుందనేది అందరికీ తెలిసింది. అందరూ ఇప్పుడు వాస్తవం గమనిస్తా ఉన్నారు. బేసిక్ గా దీంట్లో ఎక్కడ కూడా ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే ఒకసారి ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత బిఎల్ఓలు ఉంటారు, సూపర్వైజర్లు ఉంటారు, అన్ని పార్టీల తరఫున బిఎల్ఏలు ఉంటారు. వాటికి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది నివసిస్తా ఉన్నారు, ఎంతమంది షిఫ్ట్ అయ్యారు, ఏంటి అనేది మొత్తం కూడా క్లారిటీ వస్తా ఉంది. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా బిఎల్ఏని అపాయింట్ చేసుకున్నారు. సో ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు ఎక్కడ కూడా లోటుపాటు కానీ ఇక్కడ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉండవు. దీంట్లో ముఖ్యంగా ఈ 74 లక్షల మంది ఏవైతే ఓట్లు పోతా ఉన్నాయో దాంట్లో ఏఎస్డి యాబ్సెంట్ కానీ అంటే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో ఉన్నాను ఈ రోజు, అంటే ఒక 2-3 years బ్యాక్ 5 years బ్యాక్ నేను వేరే దగ్గర ఉన్నాను. అక్కడ ఓటు హక్కు ఉంది, తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ పెట్టుకోకపోతే అక్కడ పోయే అవకాశం ఉంటాయి. రెండోది ఒకటి యాబ్సెంట్ కానీ, రెండవది షిఫ్టింగ్ కానీ, మూడవది డెత్. ఈ ఏఎస్డి లో ఎవరైనా ఇట్లాంటిది ఉంటే చనిపోయిన వాళ్ళది కానీ, లేకపోతే షిఫ్టింగ్ కానీ, లేకపోతే యాబ్సెంట్ కానీ వాటికి పోయే అవకాశం ఉంటాయి. మూడవది ఏంటంటే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ రీసబ్మిట్ చేశాక ఫిల్అప్ చేసిన తర్వాత ఏదైతే 2002లో ఉన్న డేటా కానీ లేకపోతే మిగతాది కానీ సరిగా చేయకపోయినా కూడా దాంతో పాటుగా ఏదైతే సబ్మిషన్ తో పాటుగా 12 డాక్యుమెంట్స్ అడిగారు, 12 డాక్యుమెంట్స్. ఆ 12 డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక గుర్తింపు పత్రం ఏదైనా ఒకటి ఉండాలి. దాంతో పాటుగా జతపరిచి ఇచ్చినట్లయితే ఎక్కడ కూడా ఇష్యూ రాదు, ఎక్కడ కూడా ఓటు పోదు. చాలా వరకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు షిఫ్టింగ్ లో చాలా మంది ఉంటారు, మైగ్రేటెడ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. డిస్టిక్ నుంచి ఊర్ల నుంచి వచ్చి డిస్టిక్ లో ఉండడం, డిస్టిక్ నుంచి స్టేట్ కు హైదరాబాద్ రావటం, హైదరాబాద్ లో ఉంటాం. అట్లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ అడ్రస్లు దొరక్క దగ్గర ఒక 40 లక్షల మంది వాళ్ళే ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఆ క్లారిటీ, ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్ జనరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే 100% సబ్మిట్ ఇచ్చాము ఆ ఏరియాలో అడ్రస్ లో ఉన్న వాళ్ళకి, కాకపోతే రీసబ్మిట్ చేయట్లేదు. ఆ రీసబ్మిట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండకపోవటం. సో అలాంటి వాళ్ళందరూ కొంతమంది హైదరాబాద్ లో ఉంటారు, కొంతమంది ఊర్లో ఉంటారు, అట్లా ఉంటాయి. ఇంకో రెండవది ఏంటంటే ఊర్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ లో కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి 3-4 ఏరియాలో ఓటు హక్కు ఉండే అవకాశం ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి కూడా పోయే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి కాబట్టి దాంట్లో భాగంగా ఇట్లాంటి ఓట్లు కూడా పోయే అవకాశం ఉంటాయి చాలా మంది. ఎందుకంటే లాస్ట్ ఎస్ఐఆర్ 2003లో జరిగింది. దగ్గర 23 సంవత్సరాల తర్వాత ఎస్ఐఆర్ జరుగుతా ఉంది. 23 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కొత్త ఓటర్స్ వచ్చారు, ఎంతమంది షిఫ్ట్ అయ్యారు, ఎంతమంది యాబ్సెంట్ ఉన్నారు, ఊర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఉండే అవకాశం ఉంటాయి. అలాంటివన్నీ కూడా పోతాయి. డెఫినెట్ గా ఎస్ఐఆర్ ప్రక్రియ దానికోసమే. అది అందుకనే ఇక్కడే ఓటేసి ఇంకో దాని ఊర్లోకి పోయి ఓటేద్దామంటే అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో వేసే అవకాశాలు ఉండవు. కానీ మిగతా ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటాయి. అందుకనే ఆ స్ట్రీమ్ లైన్ ప్రక్రియ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా రాష్ట్రాలు ఈ విధంగానే జరిగింది. ఎక్కడ కూడా
ఆ పొరపాట్లు కానీ లేకపోతే ఇష్యూస్ కానీ ఎక్కడ జరగలేదు. ఇదే ప్రక్రియ వెస్ట్ బెంగాల్ లో జరిగింది, బీహార్ లో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది. ఎక్కడ ఇష్యూస్ రాలేదు. కానీ దీనికి భారతీయ జనతా పార్టీ ఒక లింక్ పెట్టి భారతీయ జనతా కావాలని చేస్తుందని చెప్పడం అవాస్తవం, మంచిది కాదు. రాజకీయాలు చేసినప్పుడు రాజకీయాలు చేయాలి. కానీ ఇట్లాంటి రాజ్యాంగబద్ధ ప్రక్రియ చేపట్టినప్పుడు దానికి అనుగుణంగా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసుకుంటూ మీకేమైనా క్లారిఫికేషన్స్ కానీ డౌట్స్ కానీ లేకపోతే ఆబ్జెక్షన్స్ కానీ ఉంటే ఇమీడియట్ గా రేజ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రక్రియ అనేది ఒక 3 నుంచి 4 నెలల పాటు జరుగుతూ ఉంటది. సో ఫేజ్ 1 అయిపోయింది. ఇప్పటికి ఫేజ్ 2 ఉంటది, ఫేజ్ 3 ఉంటది. ఆ లోపల మనం ఏమైనా ఉంటే కూడా డెఫినెట్ గా అన్ని పార్టీలు కూడా ఆబ్జెక్షన్స్. ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే కూడా ఇందాక పావని గారు అన్నట్లు ఓటు ఎవరి దయాదాక్షిణ కాదు, ప్రతి ఒక్కరి ఆ హక్కు, దాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకొకటి, ఆ హక్కు దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు నిజంగా ఒక ఓటర్ మాత్రం ఈ ఇష్యూస్ వల్ల తొలగిపోతే అది నిజంగానే చాలా పార్టీస్ కి, ఈవెన్ పార్టీలకు కూడా డ్యామేజ్ అది ఏ ప్రభుత్వాన్ని నిర్ణయించే ఒక ఓటర్ తీర్పుకు సంబంధించి కూడా ఒక డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 74 లక్షల ఓట్లకు సంబంధించి ఇందులో అన్లిస్టింగ్ ఏ రకంగా చేయబోతున్నారు, ఫిల్టర్ ఏ రకంగా చేయబోతున్నారు? మీరు అన్నట్లు మైగ్రెంట్స్ ఉంటారు చాలా మంది, అక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ వేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళవి 2 దగ్గర కూడా క్లోజ్ అయిపోతాయి, ఎక్కడ కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఏ రకంగా ఫిల్టర్ చేయబోతున్నారు? అందుకే ఇప్పుడు ఏముంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ మైగ్రేట్ అయిపోయి ఇక్కడ కూలి పని చేసుకోవటము, జాబ్ చేసుకోవటము, ఇంకోటి చేసుకోవటం ఉంటుంది. అంటే ఎక్కడ ఊర్లో మాత్రం డెఫినెట్ గా ఊర్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ ప్రక్రియలో 45 లక్షల మంది దగ్గర హైదరాబాద్ లో ఓటకు కోల్పోతున్నారు. అంటే వాళ్ళంతా కూడా ఊర్లో పెట్టుకున్నట్లు లెక్క. ఒకవేళ ఊర్లో లేకపోతే వాళ్ళు, ఎందుకంటే ఆ ఊర్లో ఆ ఇంటి దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ ఎక్కడో ఒక దగ్గర సబ్మిట్ చేయాలి, ఏది హైదరాబాద్ కానీ లేకపోతే ఊర్లో కానీ. అది సబ్మిట్ చేయకపోతే వాళ్ళు లాస్ అవుతారు డెఫినెట్ గా. అది ఎందుకంటే ఈ రోజుల్లో ఓటు హక్కు కోల్పోయేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందరికి అవేర్నెస్ వచ్చింది. చాలా వరకు చాలా పార్టీలు కూడా మనకు తెలుసు ఎన్నికలకు ఎంతో కొంత డబ్బులు కూడా పోతా ఉన్నాయి, ఊర్లు పోయి ఓటేసి డబ్బులు తీసుకొని వస్తా ఉన్నారు. అది జరిగింది కూడా లాస్ట్ టైం. అలాంటిది ఎవరు కూడా పోగొట్టుకునే అవకాశాలు అయితే నాకు తెలిసినంత వరకు ఉండవు. కాకపోతే దీంట్లో పోయేటోళ్ళు ఎవరి అంటే ఏఎస్డి యాబ్సెంట్ ఉండడం, షిఫ్ట్ అవ్వటం, లేకపోతే డెత్ అవటం, ఈ 3. నాలుగోటి ఏంటంటే రీసబ్మిట్ చేసినప్పుడు, ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు దాంతో పాటుగా 12 డాక్యుమెంట్స్ లో ఒక డాక్యుమెంట్ గ్యారంటీగా సబ్మిట్ చేయాలి. అంటే ప్రూఫ్, అది ఎవిడెన్స్. మీరు ఇక్కడ ఓటర్గా ఉన్నారు కాబట్టి ఆ 12 డాక్యుమెంట్లలో ఈవెన్ ఆధార్ కార్డుతో పాటు ఎనీ అదర్ డాక్యుమెంట్ అది సబ్మిట్ చేయకపోతే డెఫినెట్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ నోటీస్ కి సమాధానం కానీ లేకపోతే ఆ జతపరిచి ఏదైతే డాక్యుమెంట్ మళ్ళీ సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ ఓటు హక్కు ఉంటుంది. ఒకళ్ళు పట్టించుకోలేదు, ఆ నోటీస్ వచ్చినా కూడా పట్టించుకోలేదు అంటే వాళ్ళకి ఓటు హక్కు పోయే అవకాశాలు ఉంటాయి. ఈ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది 17th రోజు వస్తా ఉంది. ఆ 17th తర్వాత మీకు పేరు లేకపోతే ఇమ్మీడియట్ గా బిఎల్ కలవటం కానీ మిగతా వాళ్ళని కలిస్తే మాత్రం కలిసి ఆ డాక్యుమెంట్ ఏదో ఒక డాక్యుమెంట్ డెఫినెట్ గా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఉంటేనే ఓటు హక్కు ఉండే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగ ప్రక్రియ. అంతా పార్టీలకు సంబంధించింది కాదు, పార్టీల అతీతంగా అందరూ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. 3వ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ 17th రోజు డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక వార్డులో ఒక 100 మంది ఉన్నప్పుడు ఆ 100 మంది వార్డులలో అన్ని పార్టీలకు బిఎల్ఏలు ఉంటారు. చూస్తారు, కూర్చోండి 4-5 కూర్చొని చూస్తారు. ఈయన కొత్త ఆయన వచ్చిండా, లేకపోతే ఇక్కడ ఉంటున్నా, లేకపోతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిందా, ఓటు ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా రీవెరిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అలాంటిది అన్ని పార్టీలకు అవకాశం ఉంటుంది. 3వ పాయింట్ ఏంటంటే, 17th తర్వాత న్యూ ఓటర్స్ కి ఫామ్ 6 కానీ లేకపోతే ఆబ్జెక్షన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఎడిట్ కానీ సర్నేమ్ కానీ నేమ్స్ కానీ తప్పు పడ్డా కూడా ఇమ్మీడియట్ గా దాన్ని సబ్మిట్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఒక ఫైనల్ లిస్ట్ లో మన పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2023 సంవత్సరాల తర్వాత చేపడుతున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇలాంటి ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా, ఎందుకంటే నా పేరు కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది దాంట్లో. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు సబ్మిట్ డిసిషన్ తో పాటుగా ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ లో ఉన్న నేమ్ డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొంత అవన్నీ కూడా మరి కరెక్ట్ చేసుకొని ఫైనల్ లిస్ట్ లో మంచి మన పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా ఎవరు ఓటు హక్కు పోగొట్టుకోకుండా ఇది జాగ్రత్తగా మీ పేరు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత
ఆ ముసాయిదా లిస్ట్ లో చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అందరికి ఓటు హక్కు కావాలి, ఎవరు కూడా పోకపోవద్దు. ఇక దీంట్లో ఇక కొన్ని ఏరియాస్ లో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటాం, ఆధార్ కార్డు తీసుకోవడం, రకరకాల వాళ్ళని ఏరేయడానికి, వాళ్ళని ఓటు హక్కు లేకుండా చేయడానికి డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్రక్రియ, Right. రాజ్యాంగబద్ధ ప్రక్రియ.